అందరికీ నమస్కారం. ఏదైతే గనక మేము వెనకబడుతున్నామేమో అని చెప్పి ఇద్దరు అధికార ప్రతినిధులు, ఇద్దరు వైఎస్ఆర్సీపీ మహిళా అధికార ప్రతినిధులు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి ఎలా మాట్లాడుతున్నారో వివరాలు తెలుసుకోబోయే ముందుగా, అంతే ఆ ఇద్దరు ఎవరైనా కూడా మీకు వీడియోలోనే చెప్తాను. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అందులో ఒకరు ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమాల్లో తన పునఃప్రవేశాన్ని చాలా గ్రాండ్గా చేసుకొని మళ్ళీ రాజకీయాల్లో ఎక్కడ వెనకబడిపోతానో అంటూ హడావుడిగా బయటకు వచ్చి మాట్లాడుతున్న మాజీ మంత్రి, మాజీ యువజన క్రీడా శాఖ మంత్రి అయినటువంటి రోజా సెల్వమణి గారు, అలాగే మరొకరు వచ్చేదలికి మాజీ టీవీ యాంకర్, మాజీ బుల్లితెర నటి అయినటువంటి మన ఆర్ఎస్ శ్యామల గారు. వీరిద్దరూ మెడికల్ కాలేజీల విషయంలో ఒకళ్ళేమో చంద్రగిరిలో చేస్తుంటే ఇంకొకళ్ళేమో సికింద్రాబాద్లో చేసి కూకటపల్లిలో చేస్తున్నారు. చంద్రగిరి అయితే ఓకే, ఆంధ్రప్రదేశ్. కూకటపల్లిలో ఏం చేస్తుంది మరి ఆర్ఎస్ శ్యామల గారు? కూకటపల్లిలో ఏం చేస్తున్నారు? పాపం అది ఆంధ్రాకి సంబంధం లేదు కదా కూకట్పల్లి. అంతేలే, హైదరాబాద్లో ఉంటే కనుక ఎక్కడో ఏదో ప్రోగ్రాం చేయాలి. జగనాన్ని చెప్పాడు, చేసేద్దాం, 10 మంది పేటీఎం కాలం వెనకేసుకుందాం. యాక్టర్లలో మొదటి యాక్టర్ అయినటువంటి ఆర్కే రోజా గారు బయటకు వచ్చారండి. నిన్న బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చేదో మాట్లాడుతుంది. ఒకసారి ఆ మాటలు ఇంట్లో అయితే కనుక మనం విశ్లేషణ అయితే చేద్దామండి. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజలతో కలిసి మరి ర్యాలీలు చేసేదానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 వైఎస్ఆర్ గారు తెచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, విన్నారు కదా ఇక్కడ వరకు, 11 మెడికల్ కాలేజీలు ఉంటే కనుక అందులో 2 వైఎస్ఆర్ తెచ్చినటువంటి అని అంది కదా. మరి మిగతా 9 ఎవరు తెచ్చారమ్మా? ఏమ్మా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డీ వేసుకొని ఉన్నప్పుడు రాజారెడ్డి ఏమన్నా లెటర్ రాశాడా? మా మనవడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో, లేదంటే నా కొడుకు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో 9 మెడికల్ కాలేజీలు పెట్టండి అని చెప్పి ఎవరికైనా లెటర్ రాసి రాజారెడ్డి ఏమన్నా తెప్పించాడా మెడికల్ కాలేజీలు? అప్పుడు ముఖ్యమంత్రులేగా చేసింది. ఏదో రాజశేఖర రెడ్డి తెచ్చాడు, పొడి చేశాడు అంటున్నావు. తెచ్చింది 2. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారు కలిసి వాళ్ళిద్దరు హయాంలో తెచ్చింది 7 మెడికల్ కాలేజీలు. శుద్ధపూస కబుర్లు చెప్పమాకు. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది మొత్తం మీద 11 ఉన్నాయి మెడికల్ కాలేజీలు. అది సిద్ధార్థ కానీ, లేదంటే కాటూరి కానీ, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మనకేం తెలియదు. వెళ్ళాలి, సినిమాల్లో యాక్టింగ్ చేయాలి, అలాగే ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి, అంతే కదా రోజా? ఎందుకని పరిపాలన సక్రమంగా చేయలేకపోయాడు? మరి ఆ రోజు వైద్యం సక్రమంగా ఎందుకు అందించలేకపోయాడు? పేదల వైద్యం కోసం నిలబడే వ్యక్తే అయితే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పేదలంటే గనక అంత పెద్ద ప్రీతిపాత్రమైన వ్యక్తి అయితే గనక జగన్మోహన్ రెడ్డి, మరి ఆ రోజు పేదలకు ఆక్సిజన్ ఎందుకు అందించలేకపోయాడు? ఈ కథలు మాత్రం చెప్పలేరు ఎవరు. 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడా? వెళ్దాం రా, ఎక్కడికో, నేను పెట్టుకుంటా ఖర్చులు. ఎక్కడెక్కడ పూర్తి చేశాడు? మొత్తం మీద 4 కంప్లీట్గా పూర్తి చేశాడు. 3 కాలేజీలు వచ్చేసరికి 80% కూడా పూర్తి కాలేదు. 7 పూర్తి చేశాడంట. చెప్పే వాళ్ళకన్నా సిగ్గుండాలి, వినే వాళ్ళకి మాకన్నా సిగ్గుండాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మా చేత? పదే చెప్పించుకోవటానికి మీకు సిగ్గు లేదు, చెప్పడానికి మాకు సిగ్గు లేకుండా పోయింది. ముందల చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టపెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపింది. ఇప్పుడు పీపీపీ మోడల్ ద్వారా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది కదా. పీపీపీ ద్వారా అని చెప్పి తీసుకో, నువ్వు ఒకటి తీసుకో, జగన్మోహన్ రెడ్డిని ఒకటి తీసుకోమను, కరుణాకర్ రెడ్డిని ఒకటి తీసుకోమని చెప్పి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒకటి, వైవి సుబ్బారెడ్డిని ఒకటి,
ఇలా ఉన్నారు కదా మన తోక బ్యాచ్, తొడిం బ్యాచ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఒకడు, తలా ఒకటి తీసుకోండి పీపీపీ ద్వారా. వాళ్ళ అనునేలకు కట్టిపెట్టేదే ఉంది, మీరు టెండర్లు వేయండి, తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏమో దానికి పెట్టుకుంటాడు. రాజారెడ్డి ప్రజా వైద్యశాల అని పెట్టమనండి. నువ్వు వచ్చేదలికేమో సెల్వమని ప్రజా వైద్యశాలని పెట్టు. మరి వైవి సుబ్బారెడ్డి ఏం పెడతాడో మరి మాకైతే తెలియదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం పెట్టుకుంటాడో వాళ్ళ ఇష్టం. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సజ్జల హాస్పిటల్స్ అని పెట్టేస్తాడు. మీరందరూ తలా ఒక పేరు పెట్టుకోండి. వాళ్ళ అనునయులకు కట్టుబెడుతున్నారనే బాధ ఎందుకు? టెండర్లు వేయండి మీరు కూడా. ఆ టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. లేదు మేమందరం మేమే కష్టపడి మేమే కడతాం మేమే పూర్తి చేస్తామంటారా? మీకే డైరెక్ట్గా దారాదత్తం చేస్తారు పీపీపీ మోడల్లోనే. మీరందరూ ముందలకు రండి. ఎవరికో వాళ్ళ అనునయులకు కట్టబెడుతున్నారనే మాటలు ఎందుకు? మీరే వచ్చి మీరేమో చేసుకోవచ్చు కదా. అట్ట దొబ్బదు మళ్ళీ. సరే ఏం మాట్లాడింది కదా మళ్ళీ నేను ఎక్కడ వెనకపడిపోతాను, అయ్యో పాపం, అరే రే 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 నాకంటే ముందర వెళ్ళిపోతున్నాం అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చిందండి మన ఆర్ఏ శ్యామల. ఒకసారి ఆమె వచ్చి ఏం మాట్లాడుతుందో విందామండి. వింటూ అయితే విశ్లేషణ కూడా చేద్దాం ఆ మాటలు కూడా. వినవసరం. రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదండి, ఇది ఒక సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏముందయ్యా అంటే నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఎక్కడ చూసినా ఆడవాళ్లపై అత్యాచారాలు, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు, ఇవి తప్ప ఈ రోజు రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయా? మీరు చేసిన ఒక్క మంచి పథకం చెప్పండి. ఛాలెంజ్ మీకు, ఒక్క మంచి పథకం చెప్పండి. ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్బీకే సెంటర్లు గానీ, గ్రామ సచివాలయాలు గానీ, ఈ రోజు 17 మెడికల్ కాలేజ్ గానీ, వీటన్నిటిని రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఎటు చూసినా కూడా వైఎస్ జగన్ మార్క్ మిమ్మల్ని చాలా కలవర పెడుతోందన్న విషయం అర్థమవుతోంది. నిజమేనమ్మా, వైఎస్ జగన్ మార్క్ నిజంగానే కలవర పెడుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే సర్వే రాళ్ల మీద ఆ ఫోటోలు, జగనన్న సర్వే రాళ్ళు అంటే ఆ ఫోటోలు, ఆర్బీకే సెంటర్లకు వేసుకున్న రంగులు, టిట్కో ఇళ్ళకి వేసుకున్న రంగులు, సమాధులకు వేసుకున్న రంగులు, ఇవే కలవర పెడుతున్నాయి మా మమ్మల్ని. మరి ఎక్కడికి వెళ్ళినా చూసినా ఈ రంగులను చూస్తే కలవర పడుతుంది మాకు. ఎలా నాశనం చేయాలా అన్న దాంతో ఈ రోజున మెడికల్ కాలేజ్లని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఇది. అంటే ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. మీకు డేటా సెంటర్లకి 22,000 కోట్ల రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. రాయితీలు అంటే ఏ రూపంలో ఇస్తారో తెలుసా? చదువుకొని వచ్చావా అంటే మనం చదువుకుంటే యాంకరింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, స్టేజీల మీద డ్యాన్సులు ఎందుకు వేసుకుంటాం? రాయితీలు ఏ రూపంలో ఇస్తారు? 22,000 కోట్ల రూపాయల రాయితీలు అంటే ఏ రూపం? డబ్బులు తీసుకెళ్ళి తిరిగి ఇస్తారనుకుంటున్నా. మనం చదువుకొని సత్తే గనక స్టేజీల మీద డ్యాన్సులు వేసుకోం. అలాగే చూస్తే గనక టీవీ స్టోర్లో యాంకరింగ్ చేసుకోం. ఇవన్నీ చేసుకోం. మనం చదువుకొని చచ్చిపోండి ముందర ఒక్కొక్కళ్ళు. ఏం బతుకుతున్నారమ్మా? ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని మాట్లాడటం కాదు. గతంలోనే చెప్పావు అక్కడ పోలీస్ స్టేషన్లో, స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాను నేను అని చెప్పి. ఇప్పుడు ఏదో రోజా మాట్లాడింది కదా మళ్ళీ నేను ఎక్కడ వెనకబడతానని చెప్పి ఎగేసుకొని కొంగు బొడ్లో దోపుకొని కోకటపల్లిలో పెట్టావు ప్రోగ్రాం. ఏ ఆంధ్ర రావచ్చుగా, రా గుంటూరు రా, మాట్లాడదాం, మైకి ఎడతా. నేను అడిగే 4 ప్రశ్నలకు సమాధానం చెబుదు, స్క్రిప్ట్ లేకుండా. నేను అడిగే 4 ప్రశ్నలకు సమాధానం చెప్పుదా? రాలేవు. అట్లా దొబ్బదు మళ్ళీ. మనకు సాక్షి మైక్ ఒక్కటే కావాలి, ఎవరు ప్రశ్నించకూడదు. లేదన్నా ప్రశ్నించినా సరే సాక్షి వాడు ఒక్కడే ప్రశ్నించాలి. ఎదుటాళ్ళు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పం, ఎందుకంటే మా దగ్గర స్క్రిప్ట్ లేదు. అంతేనా కదా శ్యామల? అలాగే అమరావతిలో నీళ్లు తోడడానికి కోట్లు కేటాయించడానికి మీకు డబ్బులు ఉంటాయి. ఎవరు చెప్పాడు నీకు కోట్లు కేటాయిస్తున్నారని చెప్పి? అమరావతిలో నీళ్లు తోడటానికి ఎవడు చెప్పాడు నీకు? ఏ గొట్టంగాడి చెప్పాడు నీకు? రా ఒకసారి రా అమరావతి రా. అమరావతి వచ్చి ఇదే మాటను, అమరావతిలో నీళ్లు తోడటానికి కోట్ల కాంట్రాక్ట్ అంటున్నావు కదా. ఇప్పుడు నీ మీద ఎందుకు కేసు వేయకూడదు? అబద్ధమే కదా ఇది. అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నా? అంతేలే, మనకి ఇచ్చిన పేటీఎం డబ్బులకి ఏదో ఒక న్యాయం చేయాలి కాబట్టి ఏదో ఒకటి పోగుతాం.
యాంకరింగ్ చేసినట్టే ఇక్కడ కూడా 4 మాటలు మాట్లాడితే అయిపోయిద్ది అనుకునిద్ది. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మీకు డబ్బులు ఉండవు. 18 ఏళ్ల తర్వాత ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆపేశారు మీరు రాష్ట్రంలో. గుర్తు పెట్టుకోవాలి, ఇది ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. 18 ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? నీకు ఓపెన్ ఛాలెంజ్ అమ్మా. ఇప్పుడు చెబుతున్నా కదా, ఇప్పుడు దాకా ఏమోలే అంటున్నా కదా. ఆర్ఏ శ్యామల అలియాస్ శ్యామల రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నీకు ఓపెన్ ఛాలెంజ్. గుంటూరు, విజయవాడ, కర్నూలు, కడపో, ఎక్కడో నువ్వు టైం చెప్పు, నువ్వు ప్లేస్ చెప్పు, నేను వస్తా. నువ్వు చెప్పిన హాస్పిటల్కి వెళ్దాం. ఆరోగ్యశ్రీ ఆపేశారు అంటే గనక అక్కడే నేను ఈ ఫీల్డ్ వదిలేస్తా. నువ్వు రాజకీయాలు వదిలేస్తావా? ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా? అదేమంటే మా మీద దాడి చేస్తున్నారు, మాటలు దాడి సంగతి తీసేయి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ లేదు, మేము సబ్జెక్ట్తో మాట్లాడతాం. అరే ఏదనంటేనేమో రోజే మాట్లాడేసింది కాబట్టి నేను మాట్లాడేయాలి. ఏదో వచ్చింది స్క్రిప్ట్ మాట్లాడేసానంటే దొబ్బదెక్కడ. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. అరే శ్యామల రా. గుంటూరు కానీ, విజయవాడ కానీ, నీ కడప కానీ, మీ అనంతపురం కానీ, ఎక్కడికైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా? మేము సిద్ధం అంటున్నారు కదా. ఈ ఛాలెంజ్కి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? అరే శ్యామల, ఆరోగ్యశ్రీ ఆపేశారు అని చెప్పి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? సొల్లు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళినటువంటి 2800 కోట్ల బకాయిలు ఎవడు తీర్చాడమ్మా? ఈ కూటమి ప్రభుత్వమేగా తీరుతుంది. అబ్బే మనకు అవి కనపడవు. ఆ రోజు అంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కట్లా కావాలి కాబట్టి మనం మాట్లాడాం. ఇంకా ఏదో మాట్లాడుతుందండి. 18 ఏళ్ల తర్వాత ఈ రోజు కల్పవృక్షం లాంటి ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ఈ రోజు డబ్బులు లేవు అంటూ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? నీ జేబులోకి ఎంత వచ్చినాయి? నీ పేమెంట్ రూపంలో ఎంత వచ్చినాయి? నాకు కావాలి సమాధానం. అప్పు చేసింది 8 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2,75,000 కోట్లు 71,000 కోట్లు నేను పంచాను అంటున్నాడు. మిగతా 5,25,000 కోట్లు ఎటుపోయినాయి? ఎవరి జేబులోకి వెళ్ళినాయి? దీనికి సమాధానం కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిన సొమ్ములో నీ వాటా ఎంత? దీనికి సమాధానం కావాలి. ఈ సొల్లు కబుర్లొద్దు. నీకు సబ్జెక్ట్ ఉంటే గనక గూగుల్ డేటా సెంటర్ మీద కానీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద కానీ, పీపీపీ విధానం మీద కానీ మేము డిబేట్కి సిద్ధం. నేను మైక్ తీసుకొని వస్తాను. నేను అడిగే ఈ 3 సబ్జెక్టుల మీద నువ్వు ప్రిపేర్ అయ్యి రా. మీ తాడేపల్లి ఆఫీసులోనే కూర్చుందాము. నువ్వు ఓకే అంటే, లేదు నువ్వు లోపలికి రానివయ్యా, నువ్వు లోపలికి రానిస్తే కనుక మా తర్వాత తాడేపల్లి ఆఫీసు ముందలే కూర్చుందాము. నువ్వు ఒక టేబుల్ వేసుకుంటావు, లేదంటే ఒక టెంట్ వేసుకుంటావు, వేసుకో. నేను ఈ 3 సబ్జెక్టుల మీద వస్తాను. నేను ఏది పీపీపీ విధానం మీద చెప్పేది, నేను పీపీపీ విధానం మీద, ఆరోగ్యశ్రీ బకాయిల మీద, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల మీద, వీటి మీద వస్తాం. గూగుల్ డేటా సెంటర్కి 22,000 కోట్లు ఇచ్చేస్తున్నారు అంటున్నావు కదా, దాని మీద కూడా ఈ 4 సబ్జెక్టుల మీద ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక నేను వస్తాను. దీనికి సంబంధించిన 4 క్వశ్చన్లు అడుగుతాను. నేను అడిగే క్వశ్చన్కి నీ దగ్గర నుంచి సమాధానం ఉంటేనే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. అది నువ్వైనా సరే, ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికి ఏది వస్తే కనుక అది మాట్లాడతామంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అటు రోజాని కానీ, ఇటు శ్యామలాని కానీ ఇద్దరిని పరిగెత్తించి కొడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.